నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం రుణ లక్ష్యాలు సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్లను ప్రోత్సహించాలన్న కలెక్టర్ రాజాబాబు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నగరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు సామూహిక కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. భార్య నాగసత్యలత, కుమార్తె అనీషా లక్ష్మీలతో కలిసి దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు. దామచర్ల వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నాయకులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్వామి బదులిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 143 కోట్లతో రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని మహాలక్ష్మి నగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పీఎం అజయ్ పథకం కింద 3 కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది అధ్యక్ష. ఈ బిల్డింగ్ ప్రస్తుతం 76,400 రూపాయలు ప్రతి నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి 8.65 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది. పెందుర్తిలోని కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా 13.92 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ రిపేర్కి 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్కి 23 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. 104 కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. హాస్టల్లో ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం కుక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెసిడెన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2 మౌలిక వస్తువుల గురించి సభ దృష్టికి తీసుకువచ్చారు. మార్కాపురం టౌన్లో నడిబొడ్డున షాదిఖానా ఉంది అధ్యక్ష. 2013 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయారు. దాన్ని అట్ని వదిలేశారు అధ్యక్ష. తర్వాత 2014-19లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మన మంత్రి గారు వచ్చి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ అప్పుడు కూడా అంత స్పీడ్గా పని జరగలేదు అధ్యక్ష. అయితే 2023 సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫస్ట్ స్లాబ్ వర్క్ చేసి మేము బ్రహ్మాండంగా కట్టినామని చెప్పి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పి చూశారు అధ్యక్ష. దాన్ని కూడా ఈ రోజుకి ఆపేశారు అధ్యక్ష. తర్వాత 2024-25 కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలు ఉన్నటువంటి ముస్లింస్ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఆ షాదిఖానాకి మోక్షం కలిగించి ఆ షాదిఖానాన్ని పూర్తి చేయించే మాట అయితే ముస్లిం మైనారిటీ వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాం. గతంలో గిద్దలూరుకు కేటాయించిన మొబైల్ సైట్ టెస్ట్ వాహనాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల నిరుపయోగంగా మారిందన్నారు. మొబైల్ సైట్ టెస్టింగ్ వాహనాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, వాటికి అవసరమైన సిబ్బందిని నియమించాలని మంత్రిని కోరారు. మనకి రాష్ట్రంలో గతంలో మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని 6 శాంక్షన్ చేస్తుంటే మా గిద్దలూరుకి ఒకటి ఇచ్చారు అధ్యక్ష. అది అయితే ఈ గత గవర్నమెంట్లో పూర్తిగా 5 సంవత్సరాల్లో దాన్ని నిరుపయోగంగా పెట్టారు. మాకేంటంటే వెనకబడిన ప్రాంతాలలో ఆ భూముల్లో సాయిల్ టెస్ట్ చేస్తే ఏంటంటే రైతులకి ఏ పంట వేసుకుంటే ఏదనేటువంటిది మేలు జరుగుతుంది కాబట్టి అధ్యక్ష దానికి సంబంధించిన పక్కన పెట్టడం వలన అది 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బస్సు దాంట్లో ల్యాబ్ అన్నీ ఉంటుంది అధ్యక్ష. అది దానికి ఎంప్లాయీస్ కూడా లేరు. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను,
ఆ యొక్క సాయిల్ మనకి టెస్టింగ్ ల్యాబొరేటరీ, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని యూసేజ్లోకి తీసుకురావాలని, దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని అలాట్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో రైతులకి ఈ యొక్క భూమి టెస్ట్ చేసుకుని వాళ్ళకి మేలు చేసిన వారు అవుతారని మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను ఖచ్చితంగా సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్స్ ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ హాల్లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకు సమావేశం నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో జిల్లాలోని అన్ని బ్యాంకులను నిర్దేశించిన రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డిఆర్డీఏ మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ పశుసంవర్ధక మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవికుమార్, శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి గోపీచంద్ పాల్గొన్నారు. Solar rooftop solar. Prakasam district is having total 35 different banks and having 360 bank branches, of which 151 are in rural area and 118 are in semi-urban area and 92 are in urban areas. So we are also having 356 ATMs. So the total population of the district is assumed around 26.83 lakhs as per the latest census. So we are having one bank branch for every 7,500 population. Almost మనకి ఎస్పెషల్లీ ఆంధ్రాలో 1 crore పైనే విమెన్ అంతా కూడా గ్రూప్లో ఉన్నారు. సో విచ్ మీన్స్ 90% ఆఫ్ ది ఫ్యామిలీ, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ ఇన్ ద గ్రూప్. సో వాళ్ళకి వితౌట్ కొలెటరల్ అప్ టు 20 lakhs వరకు కూడా వాళ్ళు లోన్ తీసుకుంటారు. దెన్ వై డోంట్ యూ టై అప్ విత్ దట్ మార్జిన్? ఏదైనా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ సబ్సిడీ అనేది, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. బట్ ఇనీషియల్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అయితే మనకు ఫ్రీగానే సోర్స్ అయితే ఉంది కాబట్టి దెన్ వై కాంట్ బి ప్రమోటెడ్? అంటే మనం సైలోస్గా చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్హెచ్జిలో, దాని గురించి మనం మాట్లాడము. ఎస్హెచ్జి విమెన్ తీసుకుంటుంటారు, వాళ్ళు నలుగురు కలిసి వాళ్ళందరూ పంచుకుంటారు, 10 మంది కలిసి 2 లక్షలు వస్తాయనేది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 29వ తేదీ జీజీహెచ్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు జీజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు 2K వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొంటారన్నారు. ముఖ్యంగా సిపిఆర్పై అవగాహన కల్పిస్తామన్నారు. కార్డియాలజీ విభాగంలో ఇప్పటి వరకు 11 మందికి స్టంట్లు, 270 మందికి యాంజియోగ్రామ్ సేవలందించామన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్, కార్డియాలజీ డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే అని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. దాంట్లో భాగంగా మన ఒంగోలు జనరల్ హాస్పిటల్లో ఈ యొక్క కార్డియాలజీ విభాగం బాగా బలోపేతం అయి ఉంది. అండ్ వాటి సర్వీసెస్ కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. ఎందుకంటే అనతి కాలంలోనే ఈ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయడము, అసలు ఒంగోలు జనరల్ హాస్పిటల్కు క్యాత్ ల్యాబ్ తెచ్చుకోవడం అంటే దీని వెనక గవర్నమెంట్ కృషి, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్గా డాక్టర్ గారి కృషి మనకు ఎంతో ఉంది దీనికి. అదర్వైజ్ వీళ్ళు ఎవరు పర్సూ చేయకపోతే, నాకు మా కార్డియాలజిస్ట్ వెంకటేష్ గారు డే 1 నుంచి వెంటబడి అధికారుల వెంటబడి తెచ్చుకొని ఈ యొక్క ఒంగోలు ప్రజలకు ఉన్నతమైన ఉచితమైన సేవలు తగు రీతిలో అందిస్తున్నాడు. దానికి నిదర్శనం మనకు తెలిసిన స్టాటిస్టిక్సే. ఈ వరల్డ్ హార్ట్ డే 29th సెప్టెంబర్ వస్తుంది. దాంట్లో భాగంగా డాక్టర్ గారు వచ్చి మనం ఏదైనా సెలబ్రేట్ చేశామంటే మేమంతా కూర్చొని ఒక టీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు పేపర్లలో, వ్యాయామం చేస్తూ కూలిపోతున్నారు.
రన్నింగ్ చేస్తూ చేస్తూ కూలిపోతున్నారు. గతంలో మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మన విద్యార్థులు అయితేనేమి, పోలీస్ ట్రైనింగ్లో రన్నింగ్ రేసులు అయితేనేమి, మచ్చుకకి ఎన్నో ఉన్నాయి, పత్రికల్లో మీరే ప్రకటిస్తున్నారు. దాన్ని అరికట్టడానికి వీళ్ళలో అవేర్నెస్ లేదు, హార్ట్ అటాక్ గురించి అవేర్నెస్ లేదు. డిసైడెడ్ టు కండక్ట్ వన్ CME కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని పిలుద్దాం అనుకుంటున్నాము. వాళ్ళ కన్వీనియన్స్ దృష్ట్యా వాళ్ళు రావచ్చు. కాకపోతే ఆ రోజు గ్రీవెన్సెస్ డే ఉంది కాబట్టి సోమవారం ఇది పడ్డది మనకు 29వ తేదీ. కలెక్టర్ గారు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు, చెప్పారు మాతో. అయినా మీరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నారు. మన ఎమ్మెల్యే గారిని కూడా మేము చెప్పడం జరిగింది, ఆయన ప్రయత్నం చేస్తాను రావడానికే 90% అని చెప్పి ఉన్నారు. ముగ్గురు వక్తలు ఈ హార్ట్ విషయాల్లో ఏంటైతేనేమి, బీపీలు, షుగర్లు ఎట్లా మేనేజ్ చేసుకోవాలో, హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలనేది ముఖ్యం. సెప్టెంబర్ 29న ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా మా పెద్దవాళ్ళు అయినటువంటి సూపరింటెండెంట్ గారు మాణిక్యరావు గారు మరియు ప్రిన్సిపల్ గారు అశోక్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరం ఓల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ని జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో ముఖ్య భాగంగా గుండె జబ్బులు అనేది మనం ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశవ్యాప్తంగా కూడా పెరుగుతున్న దృష్ట్యా వీటి మీద ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి ఓల్డ్ హార్ట్ డే అనేది జనరల్గా మన ఓల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే వాళ్ళు డిసైడ్ చేసి పలానా తారీఖున ప్రజల్లో అవగాహన సదస్సులు, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఓల్డ్ హార్ట్ డే అనేది జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు దాకా కూడా మన ఏప్రిల్ నెలలో మన పెద్దవారైనటువంటి ఎమ్మెల్యే గారు, మన హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళ సహకారంతో మనం GGH ఒంగోలులో తొలిసారిగా క్యాథ్లాబ్ని ఏప్రిల్ 2025న మనం ఇనాగరేట్ చేశాము. అప్పటి నుంచి కూడా మనం మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి డాక్టర్ NTR వైద్య సేవ పథకం ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షలు మరియు గుండెకి అవసరమైన స్టంట్ పరీక్షలు కూడా మన GGH ఒంగోలులోనే మా యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ICCU సేవలు, ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ఉండి 20 పడకలతో మనం ICCU సేవలు కూడా మన GGH ఒంగోలులో అందజేస్తూ ఉన్నాము. మనం ఏం బెస్ట్ సర్వీసెస్ ఇవ్వగలం, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఒంగోలులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఇలా స్టంట్లు అవన్నీ కూడా యాంజియోగ్రామ్స్, స్టంట్లు అవన్నీ చేస్తున్నారు. అలాగే స్ట్రోక్ పేషెంట్లకి మన గవర్నమెంట్ STEMI ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టింది. దాని ప్రకారం కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ అని ఒకటి పెట్టారు లాస్ట్ టైం. సో దీని ప్రకారం మనం పెరిఫరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్డియాలజిస్ట్కి ఫోన్ చేసి అది నిజంగా హార్ట్ పెయినా కాదా, ఒకవేళ హార్ట్ పెయిన్ అయితే వితిన్ 3 hours లేకపోతే వితిన్ 1 hour అంటే ఎట్ ద ఎర్లియస్ట్ మనం ఇస్తే దాన్ని డెత్లు ప్రివెంట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదంతా సక్సెస్ఫుల్గా అవుతుందని, విజయవంతం అవుతుందని ఈ ఒంగోలు ప్రజలు ఈ పర్టికులర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని మరింత ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని మన ఆనరబుల్ CM గారు, PM గారు ఎంతైతే తాపత్రయపడుతున్నారో. వస్తు సేవా పన్నులను ప్రభుత్వం తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుండి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వస్తు సేవల పన్ను తగ్గింపుపై విస్తృతమైన ప్రచారం చేయాలని, పండుగ వాతావరణంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ కుటుంబంలో నిత్యావసర వస్తువులకు ప్రతి నెల 15,000 ఖర్చు అవుతుండగా GST తగ్గింపు ద్వారా ప్రస్తుతం 3 నుండి 4,000 తగ్గుతాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం కల్పించిన లబ్ధిని సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి చేరవేయాలని తెలిపారు. JCR గోపాలకృష్ణ, వాణిజ్య శాఖ DD సత్యప్రసాద్, జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ GST, సూపర్ సేవింగ్స్ అని చెప్పేసి ఒక నినాదంతో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ట్యాక్స్ రిఫార్మ్స్ని ప్రజలందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక ప్రోగ్రామ్. సో దీనికి ఇనీషియల్గా అంటే చాలామంది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లేరు కాబట్టి
వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఒకసారి అసలు యాక్చువల్గా ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏంటి అండ్ వై ఇట్ ఇస్ బికమ్ సూపర్ జిఎస్టీ అండ్ సూపర్ సేవింగ్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను చెప్తాను, సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. మీకు ఇంతకుముందు మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎర్లియర్గా ఒక ట్యాక్స్ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది ఉండేది. తర్వాత అకౌంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. ఏంటంటే ఏ కమోడిటీకి ఆ ట్యాక్సెస్కి సంబంధించిన బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ అని అంటే కనుక సో ఇందులో ఏంటంటే మీరు కొన్న వస్తువుల మీద ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ నువ్వు పే చేస్తావో అది మినహాయించుకొని అమ్మినప్పుడు నువ్వు ఏది వాల్యూ ఎడిషన్ చేస్తావో దాని మీద ట్యాక్స్ చేసే పద్ధతి కాబట్టి మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ కాలిక్యులేట్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చాలా సమస్యలు. ఆల్మోస్ట్ మనం 2017 అంటే కనుక ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ సో ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వరకు కూడా మనకి ఇది ఉంది. ఇంకా ఈ ట్యాక్సేషన్లో కాంప్లికేషన్స్ రావడము, తర్వాత ఇంకా కాంప్లెక్సిటీస్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉండడం. తర్వాత వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ట్యాక్సేషన్తో మనం కొరిలేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 1 లేదా 2 ట్యాక్సెస్ ఉంటాయి గ్లోబల్. కంచి కామాక్షి అమ్మవారి ఆరాధన వల్ల ఏకకాలంలో లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన కంచి కామాక్షి వైభవంపై ప్రసంగించారు. ఆశ్రమంలో గోవిందమాంబను కంచి కామాక్షి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. అచలానందాశ్రమం స్వామీజీ పరిపూర్ణానంద సిద్ధానంద ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించారు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అర్ధరాత్రి వేళ నగర సంచారం చేస్తుంది. కంచి నగరాన్ని మొత్తం ఆమె సంచారం చేసి అసుర శక్తులు ఏమీ ప్రబలకుండా, అసుర శక్తులు కాకుండా ఆ కంచిలోకి ప్రవేశించకుండా, ఎందుకని అది మోక్షపురం అని చెప్పారు. కంచి అన్నటువంటిది శక్తి పీఠం అని చెప్పారు. కాబట్టి ఎటువంటి అసుర శక్తులు కంచి గ్రామంలోకి రాకుండా ఉండేందుకు అమ్మవారు అర్ధరాత్రి దాటిన తర్వాత నగర సంచారం చేస్తూ ఉంటున్నారు. అందుకని ఏం చేస్తారంటే ఆ గుడిని మూసేటప్పుడు, గుడి తాళాలు వేసేటప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిచారకులు అందరూ కూడా గుడిలో ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరా అన్నటువంటిది చూసి వాళ్ళు తాళాలు వేసి వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒకరోజు ఆ పరిచారకుడు అటు ఇటు చూశాడు. చూస్తే ఎవరు కనిపించలేదు, తాళం వేసుకొని వెళ్ళాడు. కానీ ఆ గుడిలో ఇద్దరు మాత్రం నిద్రపోతూ ఉంటారు. ఇద్దరు నిద్రపోతూ ఉంటే ఎవరయ్యా నిద్రపోతున్నటువంటి వాళ్ళంటే ఒక ఆయన అమ్మని ఆరాధన చేస్తూ నిరంతరం అమ్మని ఆశ్రయించి ఉండి ఓం కామాక్షి నమః, ఓం కామాక్షి నమః, ఓం కామాక్షి నమః అంటూ అమ్మవారి నామాన్ని నిరంతరం అనుష్ఠానం చేసేటటువంటి వ్యక్తి అనుష్ఠానం చేస్తూనే నిద్రలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు 1 ఓటు మాత్రమే కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అన్నారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2 ఓట్లు కలిగిన వారు వెంటనే 1 ఓటును రద్దు చేసుకుని నివాసం ఉన్న చోట మాత్రమే ఓటు కలిగి ఉండాలన్నారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు కళావతి, కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, కుమార్, వరకుమార్, సత్యనారాయణ, రవీంద్రారెడ్డి, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈసీఐ కనుక రాస్తే ఎవరమైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఎండిఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ, డిఆర్ఓలు కాదు, ఇలా డిక్టేషన్ పైన ఈసీఐలో పనిచేస్తున్నట్టు. ఏదైనా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం మనం పనిచేయాలి తప్ప ఇగోలేకపోతే ఇది జరగదు. ఇగోలు ఎందుకు? సెప్టెంబర్ నెల 29వ తారీఖు అంతా
ఈ వర్క్ ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, 30వ తారీఖు అంతా మన కలెక్టర్ గారు సిఇఓ గారికి రిపోర్ట్ పంపించాలి. వాళ్ళు వితిన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇదే ఉంది, కానీ మనకు పెంచుతామనేది మాత్రం ఏమీ లేదు, రిటర్న్గా ఏమీ లేదు. పెంచుతారనేటువంటి అపోహ కూడా పెట్టుకోవద్దు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, ఈ వర్క్లో కనుక ల్యాగింగ్ బిహైండ్ అయితే మిమ్మల్ని దసరా పండుగ చేసుకునేవారు. ఒంగోలు రాజాపానగల్ రోడ్ 5వ లైన్లో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. అమ్మవారిని లక్ష్మీదేవి అలంకారంలో కొలువు తీర్చి కరెన్సీ నోట్లతో అలంకరించారు. కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళితుల సత్యం పద్మావరంగి శ్రీ విద్యాం శాంతి నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీదేవి పరివార సమేతం ఆవాహయామి. సమర్పయామి. స్నానం సమర్పయామి. సమర్పయామి. నమస్తే. ఓం శ్రీ లక్ష్మీ దేవతాయ నమః. ఓం హరిద్రాజమయానితం గృహానహరవే సౌభాగ్యం దివ్య హరిద్రం సమర్పయామి. దక్షిణేన భగవద్గీత శుభాయ నమః. కర్నూలు రోడ్లోని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచారి అర్చకత్వంలో జరుగుతున్న అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులను దర్శనమిచ్చారు. మువ్వల నాగరాజు ఆదిలక్ష్మి దంపతులు కుంకుమార్చన చేశారు. కొత్తపట్నం బస్టాండ్లోని శివాలయంలో పార్వతీదేవి అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణ చేసి పంచహారతులు సమర్పించారు. కార్యక్రమాలను ఈవో బోడపాటి శ్రీనివాసరావు, చైర్మన్ బైరపునేని తిరుపతిరావు పర్యవేక్షించారు. స్వయంభూ అమ్మవారుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చారు. నల్లూరి నర్సింగ్ హోం ఎదురుగా ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోళ్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనోవాంఛ
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన స్వయంభూ దేవాలయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు లక్ష్మీదేవి అవతారం సందర్భంగా ఈరోజు మన గోళ్ళ వెంకటేశ్వర గారు ఈడ పూజా కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షణ చేస్తూ భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒంగోలు అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని, దామచర్ల జనార్దన్ గారికి మంచి ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ 22వ తారీఖు నుంచి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా అమ్మవారికి వివిధ అలంకరణలతోటి నవరాత్రోత్సవం జరుగుతున్నాయి. ఈ నవరాత్రోత్సవంలో వేలాది మందిగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజున దేవస్థానం ధర్మకర్తల మండలి వారు ఉభయదాతలుగా వ్యవహరించి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఇక్కడ దేవీ నవరాత్రులు ఈ నెల 22వ తారీఖు నుంచి దసరా 2వ తారీఖు వరకు జరుగుతున్నవి. కావున భక్తులందరూ విరిగా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు వెల్లవేళ ఉండి ఈ నగరానికి అభివృద్ధి చెంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సుహరి ఫౌండేషన్, సుహరి ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ సాధనాల సురేష్ బాబు జన్మదిన వేడుక సుహరి టీం సభ్యులు, సాయి మిత్రులు రామ్నగర్లో నిర్వహించారు. సుహరి గ్రూప్ యజమాని సాధనాల సురేష్ బాబు సుహరి ఫౌండేషన్ స్థాపించి 8 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బండారుపల్లి రవితేజ, దాసరి శ్రీనివాస్, ఖాదర్ బాషా, బొడ్డు సురేష్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ అన్న ఓకే థ్యాంక్ యూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా సుహారి టీం మరియు సాయి వాళ్ళ మిత్రులు అందరూ వచ్చి ఇట్లా ఘనంగా చేయటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మర్చిపోలేని విషయం ఇది. వీళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ ప్రేమ ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నన్ను చేదోడుబాదులుగా ఉంటా, ప్రతి విషయంలో నా సుహారి ఫౌండేషన్ కానీ, నా సుహారి ఎంటర్టైన్మెంట్స్ కానీ అంతా ప్రోత్సహిస్తా, ప్రతిదానికి వెనుకుండి నడిపిస్తా వీళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా నేను కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతాను. ఇలాగే మా ప్రేమ అభిమానం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థి సంవత్సరంలో 2 సార్లు రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉన్న రక్తం బయటకు వెళ్లి తిరిగి మరలా కొత్త రక్తం ఉత్పత్తి అవుతోందని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్తయ్య తెలిపారు. అద్దంకి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో చీరాల ఏరియా వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని రత్తయ్య అన్నారు. సుమారు 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. అవి ఏముండవు సార్, అలా ఏముండదు.
ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వారి సహకారంతో బ్లడ్ గ్రూపింగ్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 100 మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించి వాడి యొక్క గ్రూపింగ్ నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఆసక్తి గల విద్యార్థులు దాదాపు ఒక 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అన్నమాట. అద్దంకి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం బొమ్మనంపాడులో శ్రీ రాజరాజేశ్వరి శ్రీచక్ర సహిత పీఠంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి పూజా కార్యక్రమాలు జరిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఓం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఇప్పుడు హృదయం ఇక్కడ 2 హృదయం చండికా ఆది మధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వం ఎందుకు చెప్పండి. మీ అత్తయ్య మీ మావయ్య మీ పేర్లు మీ బలం దైవ బలం తదేవ లక్ష్మీ యుగం సర్వగాత్రేషు దుర్గా దేవి దేవి శరన్నవరాత్రి 5వ రోజు అమ్మవారికి విశేషంగా మహాలక్ష్మి ధనంలో కూర్చున్న మహాలక్ష్మి రూపం అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతూ ఉంది. ధనం మూలం విధం జగత్. ప్రతి ఒక్కరికి కూడా ధనం లేనిదైతే జీవితమే ఆధారభూతమైన ధనానికి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో ప్రతి ఒక్కరికి కూడా ధనాన్ని ప్రసాదించడానికి అమ్మవారి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి మహాలక్ష్మి దేవి స్వరూపంలో దర్శనమిస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం. రుణ లక్ష్యాలు సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్లను ప్రోత్సహించాలన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. నగరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 5వ రోజు మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు, సామూహిక కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు. డి న్యూస్ లో నేటి మాట. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.